కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ 350 పడకలతోని కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తూ ఉంది. అయితే ప్రధానంగా మనకు ఇక్కడ ఉండేటటువంటి వైద్యులు, వైద్య సిబ్బంది వసతుల కొరత ఉన్నా, రావాల్సినటువంటి మందుల కొరత ఉన్నా, లేదా బెడ్ల కొరత ఉన్నా వచ్చినటువంటి ప్రజల్ని వెనక్కి పంపించకుండా పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి రాకపోవడంతో ఇబ్బంది మాత్రం జరుగుతూ ఉంది. కొత్తగూడెం లాంటి ప్రాంతానికి మినిమం 650 పడకలతో 600 పడకలతో కనీసం హాస్పిటల్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఎక్స్పాన్షన్ జరగలేదు. పైగా ఫస్ట్ ఉన్నటువంటి చిన్న పాత హాస్పిటల్నే ఇదే ప్లేస్లో ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళినారు. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కానీ వర్టికల్గా కానీ పైకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా పేషెంట్స్ని అకామిడేట్ చేసుకునేటటువంటి వసతి లేకపోవడం కనిపిస్తుంది. అదేవిధంగా కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, న్యూరాలజీ కానీ ఇట్లా ఏది చిన్న విషయం వచ్చినా కూడా ఖచ్చితంగా ఎంజీఎంకి పంపేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అటువంటిది రాకుండా ఉండాలంటే ఈ జిల్లా, కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఇక్కడ మనకు 3 మంత్రివర్యులు ఉన్నారు. అందరూ పోర్ట్ఫోలియోసే ఉన్నారు. మీరు ఉన్నప్పుడు కొత్తగూడెం హాస్పిటల్ని దయచేసి 600 బెడ్లు, 750 బెడ్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయండి. అన్ని రకాల స్పెషలైజేషన్స్ ఇక్కడ ఉండేటట్టు చేయండి. ఉదాహరణకు పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల డాక్టర్లు 8-9 మంది ఉన్నారు. కానీ ప్రస్తుతం మన హాస్పిటల్లో కొత్తగూడెంలో 2 ఉన్నారు. దాంతో సివియర్ షార్టేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఎక్స్రే కావచ్చు, ఎంఆర్ఐ పెడదామంటే కూడా కనీసం స్పేస్ సరిపోదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్స్రే లేదు, ఉన్న టెక్నీషియన్ లేడు అనేటటువంటి కంప్లైంట్స్ వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శానిటేషన్ స్టాఫ్, అదేవిధంగా కేర్ టేకర్స్ ఎవరైతే పేషెంట్స్ చూసుకునేవాళ్ళు, సెక్యూరిటీ స్టాఫ్, ఊడ్చేవాళ్ళు, క్లీనర్స్, స్వీపర్స్, ఈ వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 150 మంది, 250 మంది ఉన్నారు. మరి 250 మంది కూడా 500-600 జీతం నుంచి ప్రారంభించి ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు తప్పితే వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. కనీసం హాస్పిటల్లో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా హెల్త్ పాలసీ లేదు. కరోనా టైంలో ప్రాణాలకు తెగించి ఈ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా పనిచేశారు, ఈ క్లీనింగ్ స్టాఫ్ అంతా కూడా పనిచేశారు. కానీ వాళ్ళకు మాత్రం ఎటువంటి ఎదుగుదల లేకపోవడం చాలా అన్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండేటటువంటి 3 మంత్రివర్యులు ఈ విషయంలో చొరవ తీసుకొని పనిచేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.